ఐపీఎల్ 2025 రీస్టార్ట్కి వర్షం అడ్డంకిగా మారింది. భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడినటువంటి ఐపీఎల్ తిరిగి స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్లో భాగంగా ఆర్సీబీ కేకేఆర్తో జరగాల్సినటువంటి మ్యాచ్ రద్దయింది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం జరగడంతో టాస్ కూడా వేయలేదు. ఐపీఎల్ 2025 సీజన్లో ఇప్పటికే 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. 4 ప్లేఆఫ్స్ల ప్లేస్ కోసం 7 టీంలు పోటీ పడడంతో ఈ టోర్నీ ఇంట్రెస్టింగ్గా మారింది. ప్లేఆఫ్స్ చేరాలంటే ప్రతి టీం తర్వాతి మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆడి తప్ప గెలవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఇంపార్టెంట్ మ్యాచ్లకు వర్షం వణికిస్తూ ఉంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తమ యొక్క తర్వాతి 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా రద్దయినా ప్లేఆఫ్స్ అవకాశాలు నీరుగారే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్స్తో 4వ ప్లేస్లో కొనసాగుతూ ఉంది. తమ యొక్క లాస్ట్ 2 మ్యాచ్లకు 2 మ్యాచ్లు గెలిస్తేనే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరుతుంది. ఇందులో ఒక మ్యాచ్ ఓడినా రద్దయినా కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక 2 మ్యాచ్లు ఓడినా ఇంటిదారి పట్టొచ్చని చెప్పొచ్చు. ప్రస్తుతం టాప్ 3లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4వ ప్లేస్లో కొనసాగుతున్నటువంటి ముంబై ఇండియన్స్, లోయర్ ఆర్డర్లో ఉన్నటువంటి టీంల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముంబై ఇండియన్స్ తమ యొక్క తర్వాతి మ్యాచ్ల్లో ఓడితే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రం 16 పాయింట్స్తో ఇతర టీంల యొక్క ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఒక మ్యాచ్ రద్దయి మరొక మ్యాచ్ ఓడితే 15 పాయింట్స్తో నిలుస్తుంది. అప్పుడు ఇతర టీంల యొక్క ఫలితాలు, రన్ రేటు కీలకమవుతుంది. 2 మ్యాచ్లు రద్దయినా 16 పాయింట్లతో ఇప్పుడు కూడా ఇతర టీంలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రన్ రేటుని కొనసాగిస్తే టోర్నీలో ఇంకా ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.